చేసుకోకుండా కంటిన్యూ అవుతాము అనే ధోరణి ఎక్కడా కూడా కనిపించకూడదు. పంచాయతీ సెక్రటరీస్, ఎంపీడీఓస్ అండ్ తహసీల్దార్స్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ దే డోంట్ అప్లై ఇన్ ఎల్ఆర్ఎస్ అవన్నీ కూడా మనం స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్లీ అక్కడ ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, బిల్డింగ్ అప్రూవల్స్ కానీ, లేఅవుట్ అప్రూవల్స్ కానీ, లేదా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కానీ వాటికి శాంక్షన్స్ కానీ ఇవ్వడం అవ్వదు ఆ పర్టికులర్ లేఅవుట్స్లో, ఒకవేళ వాళ్ళు ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేసుకోకపోతే. వెళ్తూ అదేవిధంగా సేల్స్ కూడా స్టాప్ చేసి ప్రాబిటరీ లిస్ట్లో పెట్టే అవకాశం కూడా ఉంది, బికాజ్ ఇట్ ఈస్ అన్ అనాథరైజ్డ్ లేఅవుట్. సో ఈ పర్టికులర్ 2 స్ట్రిక్ట్ పాయింట్స్ అనేది మనం తప్పనిసరిగా లేఅవుట్ ఓనర్స్కి, అదేవిధంగా ప్లాట్స్ పర్చేస్ చేసిన పబ్లిక్కి కూడా తెలియజేస్తూ వాళ్ళతో దయచేసి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అనేవి మనం పెట్టించాలండి, తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్. హ్యాండ్ ఓవర్ టు కూడా చైర్పర్సన్ గారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇప్పటికే మీకు కొంత అర్థం ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే మేము త్వరలో మా వీసీ గారు మేము కూడా అన్ని మండలాలు తిరుగుతున్నాం. దాదాపు 20 రోజుల్లో అన్నీ కూడా అయిపోతాయి. ఇప్పటికే దాదాపు ఉదయ నియోజకవర్గం అంతా అయిపోయింది. రేపు బేస్తవారం రోజు సరేపల్లి నియోజకవర్గం అయిపోతుంది. అట్లా 1 మంత్లో అన్నీ పూర్తి చేస్తాం. అవతల ప్రతి మండలం మేము తిరుగుతాం. ముందు ఒక అవగాహన అవసరం. ఎందుకంటే వాట్ ఈజ్ ఎల్ఆర్ఎస్, ఎల్ఆర్ఎస్లో ఉపయోగం ఏంటి అనేది ఎక్కువగా ఎంపీడీఓస్ దీన్ని టేకప్ చేయాలి. ఎంఆర్ఓ గారు కూడా అక్కడ ఉన్న అక్రమ లేఅవుట్ని మీకున్నటువంటి అక్కడ ఉండే వాళ్ళ చేత అన్ని తెప్పించుకొని ఇప్పుడు 437 మా దృష్టికి వచ్చినాయి. రాని కూడా ఇంకా ఉన్నాయి. బట్ అయితే దీంట్లో ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన నారాయణ గారు ఒక మంచి అవకాశం కల్పించారు అన్అప్రూవ్డ్ లేఅవుట్స్కి. గతంలో అయితే అన్అప్రూవ్డ్గా వేసినప్పుడు 14% కట్టి వాళ్ళు ఒక ప్లాన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. పక్క ప్లాట్లు కూడా చేయగలిగితే మన అన్నీ కూడా అవుతాయి. అట్లా సైట్లు వదిలే ఇబ్బంది పడుతుంది. 10% వదలకుండా వాళ్ళకి నేను చెప్పింది ఇప్పుడు 7% లెక్క చేసి అన్అప్రూవ్ వేసిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి అపరాధం ఉంటుంది. అంటే బట్ దీని అందరూ యూజ్ చేసుకోవాలి. మేము కాంపాక్ట్ రూపంలో పడిస్తాం. అదే రకంగా ఈరోజు చూస్తే కావాలి మాకు. ఎందుకంటే మేము ఫ్లాట్లు వేసినప్పుడు మాడతాం జేసీ గారు మేము పిలిపించి, అటు ఉన్నా కూడా చూడండి ఎంఆర్ఓ గారు, ఎంపీటీతో కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకొని అది కూడా చేయండి.